హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రిక్కీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇలా ఇంట్రో చెప్పి చాలా రోజులు అయిపోయింది కదా. ఇవాళ అయితే నేను బుడ్డోడు ఇంకా పార్క్ వచ్చాను అనమాట. ఇంకా ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పి అలా పార్క్ వచ్చాము. పిల్లలు చాలామంది ఉంటారనమాట. రిక్కీతో ఆడుకోగానే రిక్కీ రాగానే చాలామంది వస్తారు ఆడుకోవడానికి. ఇంకా మనవాడు వచ్చేటప్పుడు ఒక బుడ్డ కార్ను పట్టుకొని వచ్చిందనమాట. ఇంకా ఆ కార్ని ఇసుకలో పెట్టి ఇంకో ఆడుతూ ఉంటాడు. పాపం వీటి రాగానే ఒక అమ్మాయి వచ్చింది. ఆడపిల్లలందరూ ఇళ్ళని సెన్సిటివ్ ఉంటారా లేకపోతే ఈ అమ్మాయి ఒకటి ఉందో అర్థం కాదు. చాలా సెన్సిటివ్ ఉందనమాట. వీడేమో ఇసుక తీసి అమ్మాయి మీద వేస్తున్నా కానీ పాపం అసలు ఏమనట్లేదు, అట్లనే కూర్చొని చూస్తూ ఉందనమాట. మనోడికేమో మగపిల్లలు కావాలి, ఆడపిల్లల దగ్గరకు వస్తేనే నెడతా ఉంటాడు. అట్లా ఆ పిల్లలందరూ ఇంకా అట్లా ఎక్కుతున్నారు చెప్పని ఈయన కూడా ఎక్కాలంట. ఎక్కి మనకు గొడవ చేస్తున్నాడు. నేను ఎక్కిట్లేలే అని చెప్పి ఇంకా సైలెంట్గా మళ్ళీ ఇసుకతోనే ఆడుకుంటున్నాడు అనమాట. ఇట్లా కాదని నేను ఇంకా కూర్చున్నాను. ఇంక ఇంటికి వెళ్ళినాక తలస్నానం చేపియచ్చులే ఇంక వదిలేసాను అనమాట. ఇంక సరే మరి ఎక్కువ ఇసుకతో ఆడేస్తున్నాడు. పైన అంటే ఏరోప్లేన్ పోతుందంట. అయితే అమ్మ బుయ్యి అని చెప్తున్నాడు. ఇంకా ఏరోప్లేన్ అని అనడం రావట్లేదు, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా. సో బాగానే చెప్తున్నాడు, అమ్మ నాన్న అని అన్నీ బాగానే మాట్లాడతాడనమాట. మనోడికి పార్క్ వచ్చిన అంటే ఎయ్యి నచ్చో కానీ అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎక్కుతాడు చూడండి. ఆ ఒక్కటి ఎక్కి ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుతాడు అనమాట. అదేందో తెలియదు, పిల్లలు ఎవ్వరు ఎక్కరు, అది వీడు మాత్రమే ఎక్కుతాడు అనమాట. ఎందుకు నచ్చిందో కూడా నాకు అర్థమే కాదు. చూడండి కూర్చోగానే ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనమాట మనోడికి. ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా ఇక్కడ సేపు ఆడి ఇంక ముందు వైపుకి తీసుకెళ్ళాను. ఇంక పిల్లలందరూ అవుట్ ఆడుతున్నారు అనమాట. వీడి కారుని అంటే ఎవరో తీసుకున్నారు. ఆ కారు ఇచ్చే వరకు వదిలిపెట్టాడు అనమాట. తన వస్తువు వేరే వాళ్ళ చేతిలో ఉందంటే అది మన చేతికి వచ్చేదాకా ఇంకా ఊరుకోడు అనమాట. మనోడు బాగా జాగ్రత్త పరుడే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి వస్తాయి అన్నమాట.